కవర్లు వచ్చినా కొంచెం రేటు తక్కువ ఉంటుంది, 50 నుండి 60 రూపాయల వరకు ఉంటుంది కావచ్చు. కానీ పెద్ద కవర్లు 100 రూపాయలు అంటాడు. సైజు బట్టి మట్టి అంటుందండి. ఈ నర్సరీకి ఇదే, నేను జాగ్రత్త ఏం పడను. ఈ ఫర్టిలైజర్ ఏంటంటే దీనివల్ల మనకు పూలు ఎక్కువ వస్తాయి. మనం ఇంటికి పోయిన తర్వాత పెట్టుకుంటే రాకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడప్పుడు మనం ఏదైనా ఎంపీకి కానీ డిఏపి కానీ వేస్తే మనకు పూలు అనేది ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. చెట్లు మాత్రము ఎంత ఆరోగ్యంగా ఉంటాయంటే వీళ్ళు మెయింటెనెన్స్, రాంపూర్ నర్సరీ అంటే సూపర్ మెయింటెనెన్స్ ఉంటాయండి. ఎర్రమట్టి ఎండుతాను ఏం కాదు, మరి ఏం చేద్దాం. ఇది ఒక రకం చూడండి. ఎంత ఆరోగ్యంగా ఉన్నాయంటే ఇప్పుడు మనం మొక్కలు తీసుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఒక పువ్వులు తీసుకొని మొక్క తీసుకోవడం కాదండి. ఖచ్చితంగా మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాతనే మనం మొక్కలు తీసుకుంటే ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. ఈ హెల్దీగా ఉన్న మొక్కలు తీసుకుంటే మనకి ఏంటంటే వెళ్ళి చూడండి, మనం తీసుకున్నప్పుడు కొంచెం ఇట్లా బలమైన మొక్కలు తీసుకుంటే మనకు వీటి ఎయిర్ వ్యవస్థ అనేది కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి తొందరగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. వర్షాకాలం కాబట్టి 100% ఎన్నుకుంటాయి. చూడండి ఒక డిఫరెంట్ కలర్ ఉన్నాయి చూడండి ఫ్లవర్. ఇది చెట్టు అండి, ఇది ఇంటికాడ పెట్టినాము. రెడ్ డార్క్ కలర్ ఉంది చూడండి, దీనికి షేడ్ కూడా ఉంటుంది చూడండి. కానీ ఈ టబ్బులు మాత్రం మనకు రేట్ ఎక్కువనే ఉంటుంది. ఇవన్నీ గులాబీనే క్రీపర్ లాగా వస్తుంది. ముందు కూడా చాలా బలంగా ఉన్నది. ఎంత బాగున్నది చూడండి. చూడండి వర్షం వచ్చేలాగా ఉన్నది, నాకు లేదు ఉన్నది.